వ్యవసాయంలో ఓ కొత్త విప్లవం రెయిన్ గన్స్. వర్షాలు పడక సరైన సమయంలో పంటకు నీరివ్వలేక వరుణుడి రాక కోసం దీనంగా ఎదురు చూసే రైతులకు ఇది ఆశాదీపం. కొద్దిపాటి నీటిని వినియోగించుకుని కృత్రిమంగా వర్షాన్ని కురిపిస్తున్న ఈ గన్ రాయలసీమకు వరంగా మారబోతోంది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటను ఈ గన్స్ ద్వారా కాపాడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తక్కువ నీటిని ఉపయోగించి మెరుగైన వ్యవసాయం చేయటంలో స్ప్రింక్లర్స్ టెక్నాలజీ, బిందు సేద్యం వంటివి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే బిందు సేద్యం అన్ని పంటలకు పనికిరాదు. స్ప్రింక్లర్స్ వాడకంలో నీటి వినియోగం ఎక్కువ. అంతేకాకుండా స్ప్రింక్లర్ కవర్ చేసే ఏరియా తక్కువగా ఉంటుంది. ఈ లోటుపాట్లను సరిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రెయిన్ గన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా వానలాంటి ఎఫెక్ట్ తో పంటల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. అనంతపురం జిల్లా అంటేనే కరువుకు మారుపేరు. అత్యంత తక్కువ వర్షపాతం ఈ జిల్లాలో నమోదవుతూ ఉంటుంది. జిల్లా రైతులంతా వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. అతి తక్కువ నీటిని వినియోగించుకుని పండే వేరుశెనగ పంటపైనే ఇక్కడ రైతులు ఆధారపడతారు. ఈ పంట సాగుకు సగటున 543 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే సరిపోతుంది. అయితే ఈ నెలలో దారుణంగా 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వేరుశెనగ పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. వేరుశెనగ పంటను ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ గన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఈ జిల్లాలో వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ నీటితో పంటకు కావలసిన తడి అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. వేరుశెనగ పంటకు 2 స్టేజీల్లో 4 నెలల వ్యవధిలో 3 గంటల పాటు నీరివ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. గంటకు 22,000 లీటర్ల నీటిని వర్షంలాగా పంటకు ఒక గన్ అందిస్తుంది. 25 నుంచి 30 మీటర్ల దూరం వరకు నీటిని వర్షంలాగా స్ప్రే చేస్తుంది. కరెంటు లేకున్నా ప్రాబ్లం లేదు. రెయిన్ గన్ హైడ్రాలిక్ ప్రెజర్ తో పనిచేస్తుంది. దగ్గరలోని బోర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ గన్ ద్వారా స్ప్రే చేస్తున్నారు. కొన్ని చోట్ల ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా నీళ్లు తెప్పిస్తున్నారు. దగ్గరలో ఉన్న నీటి కుంటల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి పొలాలను తడిపి పంటలను ఎండిపోకుండా చూసే ప్రయత్నం కూడా అనంతపురం జిల్లాలో జరుగుతోంది.